ఈ దేశంలో రాజకీయ నాయకుల ఆలోచన చిన్నదైతే దేశం ఎదుగుదల మాటల్లోనే మిగిలిపోతుంది. ఒక అమ్మాయి అడుగు బయట పెట్టిందంటే తప్పు తనదే అంటారు. ఇంటి నుంచి బయటికి ఎందుకు వెళ్ళావు, పని కోసం ఎందుకు వెళ్ళావు, మాట్లాడడానికి నీకు హక్కు ఎవరిచ్చారు? ఇలాంటి మాటలు, ఇలాంటి ఆలోచనలు మన సొసైటీని వెనకలాగుతున్నాయి. ఈ మధ్య వెస్ట్ బెంగాల్ లోని దుర్గాపూర్ లో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయి రాత్రి 8:30కి పార్టీ ముగించుకొని హాస్టల్ కి తిరిగి వస్తుండగా కాలేజ్ గేట్ దగ్గర 5 కుర్రాళ్ళు ఆ అమ్మాయిని ఆపారు. తర్వాత ఆమెను బలవంతంగా తీసుకువెళ్లి చేశారు. ఆమె మొబైల్ ఫోన్ ను లాక్కొని తిరిగి ఇవ్వాలంటే 5,000 ఇవ్వమని డిమాండ్ చేశారు. మానవత్వానికి సిగ్గు కలిగించే విషయం ఇది. నిందితులు అప్పు బోరి, ఫిరోజ్ షేక్ రియాజుద్దీన్ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై ప్రజల కోపం చెలరేగినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడిన ఒక్క పాయింట్ ప్రజల్లో మరింత హీట్ ని క్రియేట్ చేసింది. ఆమె చెప్పింది, ఆ అమ్మాయి రాత్రి బయటికి ఎందుకు వెళ్ళింది? న్యాయం ఇవ్వాల్సిన స్థాయిలో ఉన్నవారు ఇలాంటి మాటలు మాట్లాడితే న్యాయం కోసం ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? వాళ్ళ అమ్మాయిని డాక్టర్ చేయాలనే కలతో దుర్గాపూర్ కి పంపించిన తండ్రి ఇప్పుడు కన్నీళ్లతో చెప్తున్నాడు, నేను చేసిన పెద్ద తప్పు మా అమ్మాయిని చదువుకోవడానికి ఇక్కడికి పంపడం. ఇలాంటి సంఘటనలు చూస్తే ఇంకెంతమంది తండ్రులు వాళ్ళ పిల్లల్ని చదువుకోవడానికి బయటకు పంపిస్తారు? కామెంట్లో చెప్పండి.